వెల్కమ్ టు కొమ్మసాని ప్రెజెన్స్. నేను మీ రాధిక. ఈరోజు మన కిచెన్లో వినాయక చవితి స్పెషల్ బెల్లం ఉండ్రాళ్ళు కుడుముల్ని తయారు చేసి చూపించబోతున్నాను. దానికోసం స్టవ్ మీద బాండీ పెట్టుకొని బాండీ హీట్ అయిన తర్వాత ఒక బౌల్ బెల్లం తురుమును వేసుకొని అదే బౌల్ తోటి వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి. దీనిలోకి 1/2 స్పూన్ వరకు యాలకుల పొడిని, బెల్లం కాస్త కరిగిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకొని లేత జిగురు పాకం వచ్చే వరకు మనం మరిగించుకోవాలి. బెల్లం కరిగిన వెంటనే పిండిని వేసేస్తే ఉండ్రాళ్ళు ఒక రోజు కంటే ఎక్కువగా నిల్వ ఉండవు. ఇలా లేత జిగురు పాకం వచ్చే వరకు చేసుకొని పిండిని కలుపుకుంటే 5-6 రోజులైనా కానీ మనకి కుడుములు ఉండ్రాళ్ళు పాడవకుండా ఉంటాయి. బెల్లం కుడుములు ఉండ్రాళ్ళు తయారు చేసుకునేటప్పుడు బెల్లాన్ని కూడా అచ్చు బెల్లం వాడుకున్నట్టయితే టేస్ట్ బాగుంటుంది, కలర్ఫుల్గా కూడా ఉంటాయి. పాకం రాగానే ఒక గుప్పెడు జీడిపరుకులను వేసుకొని 1 నిమిషం పాటు మరిగించుకున్న తర్వాత దీనిలోకి ఏ బౌల్తో అయితే బెల్లాన్ని తీసుకున్నానో అదే బౌల్తో 2 కప్పుల పొడి బియ్య పిండిని తీసుకుంటున్నాను. మీరు తడి బియ్య పిండిని తీసుకున్నా కానీ వాటర్ రేషియో ఇది సరిపోతుంది. నేను చేస్తున్న ఈ కుడుములు ఉండ్రాళ్ళకి పిండి మొత్తం పాకంలో మెల్ట్ అవ్వదు, ఇలా పొడి పొడిగానే ఉంటుంది. ఈ పొడిని బియ్య పిండి పొడిని 5 నిమిషాల వరకు ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా చేసుకున్నట్టయితే మనకి 5-6 రోజుల వరకు కుడుములు ఉండ్రాళ్ళు టేస్టీగా ఉంటాయి. అవసరమైతే ఒక టీ గ్లాస్లో 1/4% వరకు వాటర్ని యాడ్ చేసుకోవచ్చు. అంతకంటే ఎక్కువ వాటర్ని యాడ్ చేసుకోకూడదు. ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని 5 నిమిషాల వరకు మనం ఫ్రై చేసుకుంటూనే ఉండాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఫ్లేమ్ని ఆఫ్ చేసేసి గోరువెచ్చగా అయ్యే వరకు చల్లార్చుకోవాలి. తర్వాత కొద్దిగా వాటర్ని చిలకరించుకుంటూ చపాతీ పిండి కంటే కూడా గట్టిగా పిండిని కలుపుకోవాలి. మధ్యలో 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని కూడా యాడ్ చేసుకోవాలి. వాటర్ మొత్తం ఒకటేసారిగా వాడకుండా కొంచెంగా చిలకరించుకుంటూ పిండిని కలుపుకోవాలి. పిండిని ముద్దలాగా తయారు చేసుకున్న తర్వాత కాస్తంత నెయ్యిని తీసుకొని మరొకసారి మొత్తం కలుపుకోవాలి. దీనివల్ల కుడుముల యొక్క టేస్ట్, స్మెల్ అనేది చాలా బాగుంటాయి. తర్వాత వీటిని ఉండ్రాళ్ళుగా కుడుములుగా తయారు చేసుకోవాలి. మధ్యలో నెయ్యి అప్లై చేసుకుంటూ చేసుకోవాలి. ఇలా మొత్తం పిండితోటి తయారు చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆవిరి మీద ఉడికించుకోవాలి. దానికోసం స్టవ్ మీద ఒక గిన్నెను పెట్టి
2 గ్లాసుల వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి. బాండీలోనైనా సరే 2 గ్లాసుల వాటర్ని యాడ్ చేసుకొని స్టాండ్ పెట్టుకొని స్టాండ్ మీద ఇలా చిల్లులు గిన్నెని ఏదైనా సరే అరేంజ్ చేసుకోవచ్చు, లేదా ఇడ్లీ పాత్రలోనైనా చేసుకోవచ్చు. దేనికైనా కానీ మనం దేంట్లో పెట్టి ఆవిరి మీద ఉడికించదలుచుకున్నామో దానికి నెయ్యిని అప్లై చేసుకోవాలి. నెయ్యిని అప్లై చేసుకున్న తర్వాత మనం తయారు చేసుకున్నటువంటి కుడుములు ఉండ్రాలన్నిటినీ కూడా ఆ గిన్నెలోనికి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఈలోపు స్టవ్ని వెలిగించి ఫ్లేమ్ని లోలో పెట్టుకొని ఆ వాటర్ని మరిగించుకోవాలి. ఇలా తయారు చేసుకున్నవన్నీ అరేంజ్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద పెట్టేసుకోవాలి. ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని మూత పెట్టుకొని 10 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. 10 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఆవిరంతా పోయి చల్లారిన తర్వాత తీస్తే అంటుకోకుండా మనకి బెల్లం కుడుములు ఉండ్రాళ్ళు తయారైపోయినట్టే. ఎంతో టేస్టీగా స్వామివారికి నైవేద్యంగా సమర్పించి ఇంటిల్లి పాదిటి ఆరగించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.